మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజాపాలనకు కొత్త నిర్వచనం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అక్కడికక్కడ అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టించడం, అభివృద్ధి పనులపై ప్రజా అభిప్రాయాలు సేకరించడం ద్వారా ప్రజలకు చేరువైన పాలన ఆచరణలో చూపిస్తున్నామన్నారు. గత 2 నెలల్లో రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేసిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్ కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నూతన కార్యవర్గ శుభాకాంక్షలు తెలిపారు. మీడియా సమావేశంలో నాయకులు మజ్జు రాంబాబు, నక్క చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, బుడ్డిగ రవి, ద్వార పార్వతి, సుందరి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఒక 40 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది, సరిపోవట్లేదని స్థానిక పెద్దలు చెప్పినట్టునే ఈ శుక్రవారం కల్లా 100 kV కింద మార్చమని శుక్రవారం పూర్తి చేసుకుంటున్నాం. చేసుకోవాలని వెళ్ళిపోతా ఉంటే 32వ వార్డుకి ఎంటర్ అవుతున్నాడు. ఆ పాప వచ్చింది. ఆ పాపారావు కూడా సార్ మీకు ఓటు వేసాను, నా ఓటు వృధా కాలేదు అంది. అదేటమ్మా అంటే నేనే సార్ మీకు చేసేవాను కదా ఐటీ ఎంప్లాయ్. అదే నువ్వు వెళ్ళిపోయావు అంటే లేదు లేదు సార్ నేను ఇంట్లోనే ఉన్నా, మీరు వెళ్ళిపోయిందో నాకు తెలిసింది, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాను మీకు థ్యాంక్స్ చెప్పడానికి అంటూ సజెషన్స్. మీరు ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకొద్ది స్పీడప్ చేయండి సార్, మాకు ఇంకా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, మా అమ్మ నాన్నల దగ్గర ఉండి వైజాగ్ విజయవాడ వెళ్ళి చేసుకుంటా, ఇక్కడైతే ఇక్కడ 32వ వార్డుకి వచ్చాం. 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య బాలయోగి వీధి, అలాగే మా మైనార్టీ సోదర సోదరిమణులు ఉన్న వీధి, అది ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తున్నాం పని. సుమారు 30 సంవత్సరాలు మేడం గారు చాలా పట్టుపట్టి అక్కడ ప్రజలందరినీ కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే 5వ వార్డు మీదుగా వస్తూ ఉంటే ఒక పాప మళ్ళా సేమ్ ఐటీ మేడం గారి ఇంట్లో దేవంగ సామాజిక వర్గం వారి ఇంట్లోని టీకి బ్రేక్ ఇస్తే అక్కడ ఆ పాప సజెషన్, ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నామని వాళ్ళ సజెషన్స్. ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయి, పీజీకి ప్రిపేర్ అవుతున్న అమ్మాయి సజెషన్స్. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆశ్చర్యం అనిపించింది. ఫోరెన్సిక్ సెటప్ పెంచండి, నా సజెషన్స్ ఇస్తానని చెప్పి అమ్మాయి సజెషన్స్ ఇస్తే అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడితే అవును సార్ మనకు అవసరం ఉంది, ఫుల్ లెంత్ ఫోరెన్సిక్ సెటప్ అంతా కూడా ల్యాబ్ ఇవ్వండి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే తెలియని అంశాలు. అక్కడి నుంచి నేరుగా బీసీ హాస్టల్ నేను పదే మీ వాళ్ళు చాలా బాగా వచ్చి కవర్ చేశారు. కొన్ని ఛానల్స్ అయితే నేను పడుకుంటానా లేదా అని అనుమానంతో మార్నింగ్ 3ంటికి వచ్చి బాగా కవర్ చేశారు. నేను పడుకున్నానా లేదని మళ్ళీ నేనా కాదని క్లోజ్ షాట్లో ఏమో అనుకొని నన్ను దగ్గరుండి కూడా కవర్ చేశారు. 1 గంటకి కొంతమంది వచ్చి కవర్ చేశారు. మా గన్మ్యానాలు కూడా 1 గంటకు వచ్చినప్పుడు కూడా వదిలేరట, వెళ్ళండి బాబు వెళ్ళి కవర్ చేసుకుని, అదిగో పడుకుంది ఆయనే మధ్యలో, ఈ మధ్యన సన్నమైపోయాడు ఆయన కాదు అనుకుంటారేమో, ఆయనే చెప్పి చూపించారు. అంటే వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు కూడా ఎందుకు పడుకున్నాను అని అంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ కూడా తెలిసిందే, పదే చెప్పేవాడిని, పట్టుమని 5 సెకండ్ల మించి ఆ బాత్రూంలో ఉండలేపాం. నేనైతే 5 సెకండ్లు బిగించుకొని ఉన్నాను, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. నాతో పాటు వచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి 1 సెకండ్లోనే బయట పారిపోయాను దేవేసుకొని. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున 50 లక్షలు ఒకసారి కిమ్స్ వారితో, 40 లక్షలు సిఎస్ఆర్ నిధులు ఏపీ పేపర్ మిల్ వారితో, మొన్న అసాగో దగ్గర నుంచి 8 లక్షలు. నేను మరలా మొన్న రివ్యూ చేసుకొని ఒక 3 లక్షలతో మళ్ళీ చిన్న పనులన్నీ చేయించుకుంటూ, అలాగే గణేష్ షోకు మేడంని పంపించాను. నేను మీకు అది మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాను. సుమారు 200 మంది ఉన్నారు ఆడపిల్లలు హాస్టల్లో, 14 టాయిలెట్స్కి కానీ 2 టాయిలెట్సే పనిచేస్తూ ఉన్నాయి. సరే మేము వెళ్ళడం కరెక్ట్ కాదని మేడంని ఇంకో 4 మహిళా నాయకురాల్ని పంపించాం. అంటే ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. సరే 2 టాయిలెట్స్ ఉన్నాయి, 200 మంది ఉన్నారు కదా, మరి మీరు వెళ్ళాలి కదా కాలేజ్కో స్కూల్కో, ఎలా వెళ్తున్నారు అని అడిగాం. స్వతహాగా అయితే 14 టాయిలెట్స్ ఉంటే ఉదయం 6-6:30కి లేచినా సరిపోతుందండి, కానీ ఉదయం 3ంటికి లెగుస్తున్నాం. ప్రతిరోజు 3ంటికి ఒకళ్ళు లెగరు, షిఫ్ట్లు వేసుకుంటున్నారు. 3ంటికి లెగిస్తే 6:30కి 3:30 గంటల 200 మందికి 2 టాయిలెట్లతో పని అవుతుంది. నిద్ర సరిపోదు కదమ్మా అన్నాం. అందుకే సార్ షిఫ్ట్స్ వేసుకుంటాం, ప్రతిరోజు ఒకళ్ళు లెగరు, ఆల్టర్నేట్ డేస్ వీక్కి ఒక షెడ్యూల్ వేసుకొని అదే రొటేట్ చేసుకుంటున్నాం.
వెంబటనే పేపర్ మిల్లు వారితోటి ఆ 2 టాయిలెట్స్ ఏదైతే మిగతా 12 ఉన్నాయో 12తో పాటు అదనంగా ఇంకో 4 అంటే 14 + 4 18 టాయిలెట్స్ నిర్మాణం, అన్ని రిపేర్లు నిర్మాణం అన్నీ చేయించి అక్కడ వాళ్ళు భోజనం చేయడానికి ఒక మంచి షెడ్ వేయించి ఒక మంచి వాతావరణం, ఒక ప్లెజెంట్ వాతావరణం, ఆడపిల్లలు సంతోషంగా భోజనం చేయడానికి అన్నీ కూడా చేయించడం జరిగింది. మొత్తంగా 1,34,00,000. నేను మరలా చెప్తున్నాను మీడియా సాక్షిగా, 100% వాళ్ళెవరూ కూడా నా ఓటర్లు కాదు. రాజకీయ నాయకులు పెట్టే ప్రతి రూపాయి ఎలా ఆలోచిస్తారు, అతని నియోజకవర్గంలో పెట్టుకుందాం, తద్వారా ప్రజలు అతను పని చేస్తున్నాడని రేపటి రోజున ఎలక్షన్కి అతనికి సహకరిస్తారు అన్న ఆలోచనతో రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను, ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. వై జంక్షన్ బాయ్స్ హాస్టల్ కానీ, ఇక్కడే ఉన్న గణేష్ చౌక్ పక్కన బీసీ ఎస్సీ హాస్టల్ కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నా ఓటర్ లేరు. మరి ఎమ్మెల్యే 1,34,00,000 ఎందుకు పెట్టాడు? అలాగే ఆర్ట్స్ కాలేజ్లో ఎస్టీ హాస్టల్స్ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎస్టీ హాస్టల్స్ గర్ల్స్ ఇటు ఉంటుంది, ఎస్టీ హాస్టల్స్ బాయ్స్ ఇటు ఉంటుంది. ఒక రూమ్లో 10 మంది ఉండాల్సిన చోట 25 మంది పడుకుంటా ఉన్నారు. నేను కలెక్టర్ గారు కష్టపడి 6 నెలల్లో ఎస్టీ హాస్టల్ గర్ల్స్కి 2.5 కోట్లు, ఎస్టీ హాస్టల్ బాయ్స్కి 2.5 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ 5 కోట్లు 1.5 సిఎస్ఆర్, 3.5 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ, టెండర్లు కూడా పంపించేశాం. నెల రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. మరలా చెప్తా ఉన్నా, ఎస్టీ హాస్టల్ ఏదైతే ఉన్నాయో 2 చోట్ల కూడా నా ఓటర్లే లేరు. మరి 6,34,00,000 ఎందుకు తీసుకొచ్చాను? నేను నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించట్లేదు, నెక్స్ట్ జనరేషన్ని నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళే దేశ భవిష్యత్తు. దానికోసమే ఈరోజు 6,34,00,000 తీసుకొచ్చున్నాను. నేను ఎప్పుడు అనే మాటే మరలా రిపీట్ చేస్తున్నాను, నేను చేసేది మంచిదైతే, నా సంకల్పం గొప్పదైతే ఒక్క అడుగేస్తే దేవుడు 10 అడుగులు వేయిస్తారు. నిన్ననే మోరంపొడి మున్సిపల్ స్కూల్ 8వ తరగతి వరకే ఉండేది. అక్కడ 9వ తరగతి పిల్లల్ని మోరంపొడికి ఇటు సైడ్ పంపించాలంటే యాక్సిడెంట్లు అవుతాయో, లేకపోతే అందరూ కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎందుకు రోజు దించడం పిల్లల్ని అని చెప్పి పిల్లల్ని చదువు మానిపించేసిన ఏ సంఘటనలు ఉన్నాయి. అక్కడ 9th 10th ఆ స్కూల్కి తీసుకురావడమే కాదు ఎమ్మెల్యే, నిన్ననే 9th వారికి 10th వారికి రూములు కూడా 20 లక్షలతో కట్టించి నేను ప్రారంభం చేసుకున్నాను. 33 మంది 10th క్లాస్ పిల్లలు జాయిన్ అయ్యారు. అందులో ప్రబలిక నేను వచ్చి నాకు ఛాలెంజ్ ఇసిరి వెళ్ళింది, 600కి 597 సాధిస్తాను సార్ అని. నువ్వు సాధించు 597, నీకు ఏది కావాలితే నేను చేస్తానంటే ఛాలెంజ్ తీసుకొని వెళ్ళింది. అంటే ఫస్ట్ ఇంకా అమ్మాయి సాధించడమా లేదన్నది ఆ అమ్మాయి చేతుల్లో ఉంది, కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. కానీ అమ్మాయి కాన్ఫిడెన్స్, ఒక మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పాప 597 సాధిస్తానని వచ్చి ఒక ఎమ్మెల్యేతో ఛాలెంజ్ విసురుతూ లోకేష్ గారు ఇచ్చిన 100 యాక్షన్ ప్లాన్కి ఇంకోటి అడిషనల్గా ఏదైనా ఇమ్మానండి సార్, ఇంకా బెటర్ అవుట్పుట్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది కదా ఆనందం కలిగించే అంశాలు. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం చేయడం వలన మాకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనేకమైన వాస్తవాలు తెలుసు. ఇక్కడ ఉన్నారు మేడం గారు, ఆవిడ వార్డులో స్కూల్ ఉంది, మైనారిటీ పిల్లల కోసం ఉండే స్కూల్. వారికి వారి యొక్క మీడియం ఏదైతే భాషలోనే చదువు చెప్పాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్కలే ఉండేవారు. ఉర్దూ బేస్డ్గా ఏదైతే ఎడ్యుకేషన్ చెప్పాలో ఒక్కలే ఉన్నారు. పెద్దలు షరీఫ్ గారు నేను అందరం వెళ్ళి ఈ రోజున డిఎస్సి పుణ్యవాన ఆ స్కూల్కి 3 ఇప్పుడు ఉర్దూలో పిల్లలకి చదువు చెప్పడానికి తీసుకొచ్చాం. ప్రతిదీ కూడా ఒక అవకాశం కింద తీసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీడియా వారు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తప్పకుండా చేస్తాం, కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. మీ యొక్క సహకారం ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని, రాజమహేంద్రం నగర ఒక సమగ్ర మరియు సర్వతోముఖాభివృద్ధిని నేను నిరంతరం కట్టుబడి ఉంటానని ఎప్పుడూ
ఎన్నికల సమయంలో చెప్పున్నాను, అయిన తర్వాత కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మీ అందరి సహకారం కూడా ఎల్లవేళలా ఉండాలని, వాస్తవాలు తెలియచేయండి. గత ప్రభుత్వం మాదిరిగా భయపెట్టడాలో బెదిరించడాలో ఉండవు. అది మా తత్వం కాదు, నైజం కాదు. అందరితోటి స్నేహభావంగా పోవడమే మాకు తెలుసు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే తెలుసు. అన్యాయంగా కేసులు పెట్టేదో లేకపోతే భయపెట్టేదో ఇవన్నీ కూడా మాకు రాదు, చేత కాదు. ప్రజాస్వామ్యంలోని అవన్నీ కూడా అసాధ్యం. ప్రజలన్నీ గమనిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రజలు ఏమీ తెలియదు, ఎన్నికల ముందు వాళ్ళని కలిస్తే సరిపోతుంది అంటే అది అవివేకం. అవన్నీ కూడా అర్థం చేసుకొని రాజకీయ వ్యవస్థ కూడా బాధ్యతగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా వారికి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో చేస్తున్న మనవాటిలో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని ప్రజలకి తెలియచేస్తున్నందుకు, ఎందుకంటే నిన్న మొన్న ఫంక్షన్స్ చాలా వెళ్తుంటే ఎక్కడికక్కడ వచ్చి బీసీ హాస్టల్లో పడుకున్నారు, పొద్దున వాళ్ళతో క్రికెట్ ఆడారు, మీరు రాత్రి పడుకుంది కూడా చూపించారు, చాలా బాగుంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు తెలియని ఆనందం. ఒక యువనాయకుడిగా మనం చేయగలుగుతున్నాం, ఇంకా చెయ్యాలి. కొంతమంది ఎస్సీ హాస్టల్స్కి రండి అని అక్కడ పడుకుంటాంగానే వెనకాల ఎంఆర్ఓ ఆఫీస్ కోసం ఒకటి కట్టారు, ఆ మేజర్ డ్రైన్ ఉంది, ఆ మేజర్ డ్రైన్ మీద ఐరన్ ఫ్యాబ్రికేషన్ వేయించండి అని, వెనకాల గ్యాంగ్ వర్క్ చేయించి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తీయించండి అని. నాకు నమ్మకం కుదరలేదు, ఏంటి ఇంతలా పెడుతున్నారని. ఉదయాన్నే 5:30కి లేచిపోయి నాతో పాటు బుడ్డుగు రవి గారు పడుకున్నారు, ఇంకా కొంతమంది యువ నాయకులు పడుకున్నారు. రండి అసలు వెనక్కి వెళ్దామంటే ఏదైతే నాకు మెసేజ్లు పెట్టారో అవన్నీ 100% వాస్తవం. పెద్ద పెద్ద చెట్లు, మేజర్ డ్రైన్, ఆ డ్రైన్ నుంచి వచ్చే దోమలు కానీ ఇంకా అవన్నీ కూడా హాస్టల్లోకి నేరుగా వెళ్తున్నాయి. అంటే యువతరం అంతా గమనిస్తున్నారు, అడుగుతారు, అడిగిన తర్వాత చేస్తే మనల్ని అభిమానిస్తారు. కాకపోతే మాత్రం వాళ్ళు చేయాల్సింది మాత్రం వాళ్ళు చేస్తారు. ఏదో సోషల్ మీడియాలోనే 4-5 ట్రోల్స్ అయిపోవడం వల్ల పడిపోరు, 4-5 జాకీలు పెట్టి పెంచడం వల్ల ఎగిరిపోరు. ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాల్సిన టైంలో చెప్తారు. అది రాజకీయ వ్యవస్థలుగా మేమందరం కూడా బాధ్యతగా గమనించే విధంగా మా ఆలోచన ఉండాలి, మా పని కూడా ఉండాలని మీకు తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు.